Hey guys, what's up? Welcome back to Traven. First thing first, మీకు అందరికి చాలా పెద్ద థ్యాంక్స్. Our subscriber count crossed 300 subscribers. I am so thankful to each and every one of you. We are on our road to 500. Now we are a family of 300 subscribers. అండ్ రెండో విషయానికి వస్తే మీరు నా ముఖం చాలా సార్లు చూసారు, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఏం లేదు, జస్ట్ నేను టెంపుల్కి వెళ్ళా, అందుకే బొట్టు పెట్టుకున్నా. దాని గురించి పట్టించుకోకండి. మీకు అనిపించుండొచ్చు ఎందుకు ఇలా చూపించుకోవడము, తుడుచుకుని రావచ్చు కదా అని, బట్ ఐ జస్ట్ వాంట్ అథెంటిక్గా ఉండాలి కదా, అందుకే ఇలానే వచ్చేసాను. ఐ స్టాప్డ్ కేరింగ్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ అండ్ ఐఎమ్ జస్ట్ బీయింగ్ కంప్లీట్లీ మై సెల్ఫ్. మనందరం యూట్యూబ్లో ఎవరున్నా సరే వాళ్ళ సేఫర్ వెర్షన్ చూపించుకుంటూ ఉంటారు, నాట్ ద ప్యూర్ వన్. రియల్ కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుందంటే మనం ఎలా ఉన్నా సరే కాన్ఫిడెంట్ గా మాట్లాడుకొని నేను ఏదన్నా చూపించుకోవాలనే గట్స్ ఉన్నప్పుడు మాత్రమే. అండ్ ఇది పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఏది మారిపోదు. మీలో చాలా మందికి కూడా ఒక అబ్సెషన్ ఉంటుంది, బొట్టు పెట్టుకుని తుడి చేసుకోవడాలు అవన్నీ. అలాంటప్పుడు గుడికి వెళ్ళి పెట్టుకోవడం ఎందుకు, తుడి చేసుకోవడం ఎందుకు, ఆటోమేటిక్ గా కొంచెం సేపు ఉంటే దానికి అదే పోతుంది కదా. ఇది కూడా మన కాన్ఫిడెన్స్ లో ఒక చిన్న పార్టే అవుతుంది. కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాలంటే హియర్ ఇట్ కమ్స్ విత్ అ న్యూ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఎలా తయారైందంటే హీరో స్టేజ్ మీదకి ఎక్కి అగ్రెసివ్ గా సమ్వన్ ని హర్ట్ చేసినట్టు. బేసిక్ కాన్ఫిడెన్స్ అంటే ఇంకొకరిని హర్ట్ చేయడం కాదు, ఇట్స్ అబౌట్ బీయింగ్ కంఫర్టబుల్ ఎట్ యువర్ ఓన్ స్పేస్. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఆరోగెన్స్ ని డౌన్ చేయడం, మిమ్మల్ని మీరు అప్ చేసుకోవడం, అదే కాన్ఫిడెన్స్. కమింగ్ టు మై స్టోరీ ఆఫ్ గ్రోయింగ్ అప్ కాన్ఫిడెన్స్, ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇట్ ఇన్ మై స్కూల్ ఏజ్. పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ బ్రాండ్ లైక్ ఆ టైంలో జస్ట్ టు టీజ్ దట్ నేను ఫాస్ట్ ట్రాక్ పెట్టుకుని వచ్చా, దిస్ వాచ్ కాస్ట్ 1000 రూపీస్. అండ్ తర్వాత డ్రెస్సింగ్ లో వస్తుంది. ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 7th క్లాస్, ఐ హ్యావ్ అ కార్గో ప్యాంట్. 7th క్లాస్ లో కార్గో ప్యాంట్, ఇట్ లుక్స్ క్యూట్, లైక్ ఐఎమ్ అ షార్ట్ గాయ్, బాగుంటది పిల్లలు వేసుకునేలాగా, కైండ్ ఆఫ్ అ కిడ్స్ వేర్. అక్కడ 7th క్లాస్ లో ఐ డోంట్ నో హూ ఇంట్రడ్యూస్డ్ దిస్ బ్రాండ్ థింగ్ ఇన్ ద 7th క్లాస్ రూమ్. వాళ్ళు ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి లిటరల్ గా బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోలేని వాళ్ళని కొంచెం తక్కువగా చూసాడు. దట్ టైమ్ ఐ వాస్ సో సాడ్. ఈవెన్ నాకు బ్రాండ్ అంటే అర్థం కూడా అయ్యేది కాదు. అండ్ లేటర్ ఫ్యాషన్ డామినేటెడ్ బ్రాండ్స్ అనుకోండి, బట్ ఈవెన్ నౌ ఇట్స్ కైండ్ ఆఫ్ లెవెలింగ్ అమాంగ్ అదర్ పీపుల్. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ కూల్. ఈవెన్ జాబ్స్ లో కూడా చూస్తాం, మీరు లెవెల్ వేస్తారు వేరే వాళ్ళ డ్రెస్సింగ్ మీద కానీ అది కానీ, జడ్జింగ్ పీపుల్ అపాన్ దేర్ అటైర్ లుక్స్ అండ్ ఆల్. అండ్ వీ ఆల్ లెఫ్ట్ అవర్ ట్రెడిషన్స్ వెన్ వీఆర్ ఇన్ కాలేజ్. ఐ నో దట్ కాలేజ్ లో ట్రెడిషనల్ గా వెళ్తే ఫ్రెండ్స్ ఎలా కాలం చేస్తారని తెలుసు. అండ్ ఆఫీస్ లో అందరి మధ్యలో ఫిట్ ఇన్ అవడం కోసం మనకి సెట్ కానీ స్టైల్స్ కూడా ట్రై చేస్తుంటాం. అండ్ మనకి ఒక రియలైజేషన్ వస్తుంది, ఆథెంటిసిటీని సాక్రిఫైస్ చేసి వీళ్ళందరి మధ్యలో మనం ఉండడం కోసం బ్లెండ్ అవుతున్నట్టు. వాట్ ఇట్ కాస్ట్, యు నో, వెన్ యూ హైడ్ హూ యూ ఆర్, యూ లూజ్ యువర్ ఎనర్జీ. అండ్ యాక్టింగ్ యాజ్ టు బి నేమ్డ్ యాజ్ సో కాల్డ్ కూల్ గాయ్, ఇట్ డ్రైన్స్ యువర్ మెంటల్ బ్యాటరీ. అండ్ రియల్ కాన్ఫిడెన్స్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. అండ్ ఫ్యాషన్ అండ్ యాక్సెప్టెన్స్ జడ్జ్మెంట్స్కి వస్తే, లెట్స్ సే నువ్వు ఒక కుర్తా వేసుకున్నావు అనుకో, యు ఆర్ టూ ట్రెడిషనల్ అంటారు. అదే జీన్స్ వేసుకుంటే కల్చర్ మారిపోయావు అంటారు. ఇన్ కేస్ బొట్టు పెట్టుకుంటే అవుట్డేటెడ్ ఫ్యాషన్ అంటారు. అండ్ గుడికి వెళ్ళినప్పుడు ఏం పెట్టుకోకపోతే రూట్స్ని వదిలేసావు అంటారు. సో నువ్వు ఏది చేసినా ఏదో ఒకటి అంటాడు. ప్రతి ఒక్కడికి వాడి ఒపీనియన్లో నువ్వు ఎలా కనిపించాలనేది ఒకటి ఫిక్స్ అవుతాడు. దాన్ని నువ్వు ఎప్పుడైతే క్రాస్ చేస్తావో వాడు అది యాక్సెప్ట్ చేయలేడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ శరీరంలోనే బతకాలి. సో మిమ్మల్ని మీరు అద్దంలో ఫేస్ చేసుకోవడానికి గ్యారంటీగా ప్రిపేర్ అయి ఉండాలి ఎప్పుడు కూడా. అండ్ కమింగ్ టు ఫ్యాషన్ ఫిలాసఫీ, నా కంఫర్ట్, నా వాల్యూస్, నా చాయిసెస్, ఇదే జరగాలి ఎప్పుడు కూడా. డ్రెస్ ఎప్పుడు కూడా మన కోసం వేసుకుందాం, వేరే వాళ్ళ అప్రూవల్ మనకు అక్కర్లేదు. ట్రెడిషనల్స్ ని రెస్పెక్ట్ చేయండి. ఇఫ్ మీకు చేయక్కర్లేదు అనిపిస్తే ఇట్స్ అప్ టు యూ. అండ్ కమింగ్ టు మై ఆథెంటిక్ చాయిస్ ఆఫ్ పుట్టింగ్ తిలక్, యాక్చువల్గా నేను ప్రతిరోజు టెంపుల్కి వెళ్తా అండ్ ఈరోజు వేరే టెంపుల్కి వెళ్ళా. సో ఇట్స్ మ్యాండేట్ దేర్ టు హ్యావ్ తిలక్ ఆన్ యువర్ ఫేస్. అండ్ ఇది డెఫినెట్గా వీడియో కోసం కాదు, నా పర్సనల్ రొటీన్. పెట్టుకున్నాక మాత్రమే దీని మీద చిన్న వీడియో చేద్దామని ఐడియా వచ్చింది. తీయడం అనేది నాకు ఇష్టం లేదు, బికాస్ కొంచెం సేపు ఉంటే దానికి అదే పోతుంది కాబట్టి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఇలా ఉంటే బాగుంది అనిపిస్తుంది కాబట్టి ఇలా ఉన్నా. అదర్వైజ్ ఇట్ డజంట్ మ్యాటర్ తీసేయడం కదా. అండ్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ బుక్స్ విచ్ విల్ బూస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తారో అప్పుడే మీకు ఇంటర్నల్ స్ట్రెంత్ పెరిగేది ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ యువర్ రిలీజియన్, యువర్ ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ పర్సనల్ బిలీవ్స్. హ్యావింగ్ సంథింగ్ దట్ గ్రౌండ్స్ యూ గివ్స్ యూ అన్షేకబుల్ కాన్ఫిడెన్స్. మీకు తెలిసిన ఒక విషయం సబ్ కాన్షియస్ మైండ్ నుంచి నేను బయటికి తీసుకొస్తా. దాంతో మీకు మీ కాన్ఫిడెన్స్ మీద అట్లీస్ట్ ఒక 2% ఆఫ్ నమ్మకం అయితే డెఫినెట్ గా వస్తుంది. 80% ఆఫ్ ద పీపుల్ డజంట్ కేర్ అబౌట్ యూ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్స్ లో చాలా బిజీగా ఉన్నారు. యువర్ అపీరియన్స్ బేర్లీ రిజిస్టర్స్ దెమ్. అంతెందుకు వాళ్ళెందుకు, మీరే అనుకోండి. మీరు రోజులో ఒక 10-15 మందిని చూసారే అనుకుందాం, అందరి బట్టలు గుర్తున్నాయా? సో మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం కదా, మనల్ని అందరూ చూస్తారని. కానీ అంత సీన్ లేదు, మనల్ని ఎవరు చూడరు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ 15% ఆఫ్ ద పీపుల్ రెస్పెక్ట్ యువర్ ఆథెంటిసిటీ. ఎవరైనా సరే నువ్వు జెన్యూన్గా ఉంటే డెఫినెట్గా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ట్రై టు బీ ఇన్ ఆ ట్రెడిషనల్ మేనర్. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పాజిటివ్ రియాక్షన్స్ అయితే చూస్తారు. అండ్ కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. 80% మంది మిమ్మల్ని పట్టించుకోరని చెప్పాం, 15% మంది అథెంటిసిటీనే రెస్పెక్ట్ చేస్తారని చెప్పాం. అండ్ మిగిలిన 5% ఏం చేస్తారో చెప్పనా,
they will judge you, and that's completely okay. Small percentage of people will always have negative opinions on you, కానీ మీరు ఏం చేసినా వాళ్ళు జడ్జ్ చేస్తారు కదా, దానివల్ల మీరు లూజ్ అయ్యేదేం లేదు, బేసిక్గా వాళ్ళే లూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇట్స్ టైమ్ టు రియలైజ్ కాన్ఫిడెన్స్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ ఫియర్లెస్, ఈజ్ అబౌట్ డూయింగ్ రైట్ డిస్పైట్ ఫియర్. మనం చేసే ప్రతి పని మనకి ఏదో ఒకటి నేర్పుతుంది, బట్ నేర్చుకున్న లెసన్ మాత్రం ఒక్కటే అయి ఉంటుంది. దట్స్ కాన్ఫిడెన్స్. సో మీరు మీ లైఫ్ స్టైల్లో కనుక బెటర్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే ఆథెంటిక్గా ఉండండి, జడ్జ్మెంట్ని డీటాక్సిఫై చేయండి, అండ్ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని గొప్పగా పొగుడుకోండి భయ్యా. ఈ చేసే ప్రాసెస్లో మీరు మీ సెల్ఫ్ ఎథిక్స్కి వాల్యూ ఇస్తున్నారో లేదో కూడా డెఫినెట్గా వ్యాలిడేట్ చేసుకో. ఇప్పుడు నేను చెప్పిన మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు, మీ కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ ఒక 2-3% హై అవుతుంది. సో ఆల్ ద జెంటిల్మెన్ అండ్ జెంటిల్మెన్, కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోండి. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ స్కిల్ ఎవ్రీవేర్. నెక్స్ట్ వీడియోతో మరి ఇంకా మంచి టాపిక్తో వద్దాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ మై 300 సబ్స్క్రైబర్స్. ఇలానే మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ వస్తా. ఇన్ కేస్ మీరు కన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్రెస్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సపోర్ట్ మీ లైక్ ద వే యూ ఆల్వేస్ డూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye now.